ప్రస్తుతం తేలకంటిగూడెం గ్రామ పంచాయతీ అయినటువంటి మన సర్పంచ్ గారు నాగయ్య గారు మనతో ఉన్నారు. సీనియర్ నాయకులు. సార్ నమస్తే సార్. మీరు సర్పంచ్గా గెలిచిన కానుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సార్? నా పేరు నాగయ్య. మా మిస్సెస్ సర్పంచి బైరు నాగమణి నాగయ్య. మాది తేలకంటిగూడెం, కర్నూలు మండలం, నల్గొండ డిస్టిక్. మేము గెలిచిన కాడ నుంచి అంటే ఇప్పటి వరకు సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, ఊర్లో వాటర్ సమస్య కానీ, మొన్న కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా కూడా ఒక బోరు మోటరు పైప్ లైన్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు మినిస్టర్ గారి చొరవతోటి మాది విలేజ్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఇంతవరకు దాని కింద ఇందిరమ్మ ఇండ్లు 107 ఇండ్లు మా ఊరికి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. అందులో 100% అందరూ మ్యాక్సిమం పూర్తి స్థాయిలో ఉన్నాయి. చాలా వరకు ఇండ్లు కూడా ఓపెనింగ్ గృహప్రవేశాలు అయిపోయినాయి. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది. వాటిని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్? 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, కటింగ్ 6 గ్యారెంటీలో గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, రేషన్ బియ్యం, మన ఫ్రీ కరెంటు. ఒక్క నిమిషం అన్నాడు సార్, కొద్దిగా కటింగ్ పెట్టని చెప్తాను నేను. మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉండడం వల్ల మంత్రి గారి చొరవతోటి మా విలేజ్ చాలా డెవలప్కు అదృష్టంగా భావిస్తున్నాం. మా విలేజ్లో ఇప్పటి వరకు 107 ఇండ్లు మెయిన్గా మన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా ఏ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలేదు 10 సంవత్సరంలో. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు డైరెక్ట్ 107 ఇండ్లు రావడం వల్ల నిరుపేదలకు మొత్తం ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అందులో 107 ఇండ్లలో మ్యాక్సిమం ఆల్రెడీ పూర్తి దశలో ఉన్నాయి. అందులో అన్నీ ఇంకోటి ఒడ్డెర కాలనీలో లేని వాళ్ళకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మంత్రి గారు వాళ్ళకు ఇండ్ల జాగాలు చూపించి వాళ్ళకు పట్టాలు అందించారు. మన ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలో భాగంగా గృహజ్యోతి కానీ, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇవ్వడం వల్ల పేదలందరూ ఈరోజు అందరూ ఒక పండుగలాగా ప్రతిరోజు పండుగలాగా చేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎప్పుడో పండుగలు వచ్చినప్పుడే సన్న బియ్యం తినేటోళ్ళు ఇప్పుడు ప్రతిరోజు పండుగలాగా భావిస్తారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి పుణ్యాన, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి చొరవతోటి మా విలేజ్లో చాలామంది ఇప్పుడు ఈ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ ఇప్పటికీ ఒక 25 lakhs సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. నేను గత ఒక 4 months నుంచి నేను గెలిచిన తర్వాత ఒక 13 లక్షల వరకు అండర్ డ్రైనేజీ చేయడం జరిగింది. మన కలెక్టర్ గారి చొరవతోటి ఒక బోరు, పైప్ లైను 5 లక్షలకు గాను కలెక్టర్ గారి ఫండ్స్ ద్వారా మంత్రి గారి చొరవతోటి మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు విలేజ్లో ప్రాబ్లమ్స్ కానీ, గ్రామ సభలలో కానీ ఎక్కడ ఉన్న ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను సమస్యల మీద కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటూ చేసుకోవడం జరిగింది. ఇంకోటి మాకు 10 ఏళ్ల సంధి కరెక్ట్గా అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 99 ప్రణాళిక మీద ఈ గ్రామంలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సార్? 99 ప్రణాళిక మీద గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో కానీ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, అందరు ఎవరి శాఖ ఎలా నిర్వహిస్తారు అని తెలుసుకోవడం జరిగింది. అందరూ దీని ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల మీద ఈ 99 ప్రణాళిక ద్వారా అందరికీ ఇంకా ముందుకు వెళ్ళడం, ప్రజలకు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కండో కప్పుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి కొంతమంది ప్రజలు ఆరోపిస్తున్నారు.
దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అలాంటిది ఏం లేదు. మా విలేజ్‌లో ఇట్లా పార్టీలకు అతీతంగా ఎవరు నిరుపేదలని ఉంటే వాళ్ళకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలాంటి పార్టీల ద్వారా సెలక్షన్ చేయలేదు. ఇవి అందరికీ ఎవరైతే లబ్ధిదారులరో వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఏకపక్షంగా ఎక్కడ వహించలేదు. సార్ ఇప్పుడు మన గ్రామంలో వేసవికాలం వచ్చింది. నీటి వసతిని ఏ విధంగా మీరు పరిష్కరించబోతున్నారు సార్? మా గ్రామంలో వేసవి కాలం వచ్చినందుకు గాను మాకు ఆల్రెడీ వాటరు ఇంతకుముందు కూడా సమస్య ఉండేది. ఇప్పుడు కూడా వాటర్ సమస్య కోసం మొన్ననే ఒక బోర్ వేయించడం జరిగింది. దేవుని అదృష్టాన బోరు కూడా మంచిగా సబ్సిడీగా పడ్డది. ఇప్పుడు వాటర్ లైన్ కానీ ఏవైనా అన్నీ అందుబాటులో ఉండి మేము ముందుగా దాని ఒక క్షణంలో ఎక్కడైతే ఏ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏ మోటార్ ఖరాబ్ అయినా వితిన్ 10 minutesలో దాన్ని సాల్వ్ చేయడం వల్ల నేను ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోగలుగుతానని చెప్తున్నాను. గత పాలనలో 9 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందింది? ఇప్పుడు మీ 4.5 నెలల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? 9 ఏళ్ళ హయాంలో మా ఊర్లో కొత్తగా చేసింది అయితే మాకు ఎక్కడ ఏం అవపడలేదు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 107 ఇండ్లు మెయిన్ మాకు ఊర్లోకి వచ్చి రావంగానే చూడడానికి ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల వల్ల మా ఊరు ఒక కళగా మారిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు చూడగానే అసలు ఊర్లోకి ఎంటర్ అయితే ఆ ఒడ్రి కాలనీ పోయినా ఇటు ఊర్లోకి వస్తున్నా ఇప్పుడు ఊర్లో ఒక అందానికి ఒక మార్పుకు చోటు చేసుకుంది ఇందిరమ్మ ఇండ్ల ద్వారా. దాని తర్వాత మరి ఇంకా సన్న బియ్యం వల్ల అయితే అసలు నిరుపేద కుటుంబాలు ప్రతిరోజు పండుగలాగా మారిపోయింది. ఈ గ్రామంలో సరే డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ప్లస్ సీసీ రోడ్లు కూడా సరిగా లేవు అని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారు సార్. దీనిపైన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్సిమం ఇప్పుడు నేను గెలిచిన ఈ 4 నెలల్లోనే ఆల్రెడీ 13 లక్షలకు డ్రైనేజీ వర్క్ ఆల్రెడీ ఒక 8 లక్షలకు కంప్లీట్ అయిపోయింది. ఇంకో 5 లక్షలకు డ్రైనేజీ నడుస్తుంది. ఒక 25 lakhs ఏవో ఆల్రెడీ సీసీ రోడ్లు కూడా అక్కడ ఒడ్రి కాలనీ అక్కడ రోడ్డు మీద కాలనీలో ఒక 15 లక్షలు వేయడం అయింది. ఊర్లో ఒక 15 లక్షలకు చేయడం జరిగింది. దాదాపు 30 లక్షలకు సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం సార్. రైతుల కొనుగోలుదారు ఐకేబీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళకు మాత్రమే తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు సార్. దీనిపైన అలాంటిది ఏం లేదు. సీరియల్ ప్రకారంగా మన దగ్గర రైతులు ఒడ్లు మన ఐకేబీ సెంటర్ వాళ్ళు సీరియల్ని పాటించి సీరియల్ ద్వారానే కొనడం జరుగుతుంది. అందులో ఒక చిన్న సమస్య ఈ తాలు సమస్య అనేది దానివల్ల ఫస్ట్ స్టార్టింగ్ ఏమైందంటే కొంతమంది తూర్పాల పట్టాలే ఒడ్లు ఈ తాలు వచ్చినందుకు ఈ తాలు కానీ రావడానికి కారణం ఏంటంటే నేను ఈ సంవత్సరం ఈ మెడవిరుపు అనేది ఒక రోగం వచ్చింది. దానివల్ల ఈ తాలు సమస్య ఎక్కువ కావడం వల్ల రైతులందరూ దానికి ఇబ్బంది పడ్డారు కొంత. దానికి సీరియల్ ద్వారా మాత్రం ఇప్పుడు ఆల్రెడీ సెంటర్ నుంచి కాంట్రాక్ట్ నడుస్తున్నాయి. ఎవరి సీరియల్ ఉంటే వాళ్ళ సీరియల్ ద్వారానే జరుగుతుంది తప్ప ఎక్కడ పార్టీలకు గాను అతీతంగానే జరుగుతున్నాయి. పార్టీలకు బలోపేతం పెట్టి కాంట్రాక్ట్ జరగడం అయితే లేదు సార్. గత రైతులకు ధరణి అని తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భూభారతి తీసుకొచ్చింది. రైతులకు ఇది ఏ విధంగా మేలు చేస్తుంది అసలు? ధరణి భూభారతిలో ఇప్పుడు ధరణిలో ఉన్నప్పుడు రైతులకు సమస్యలకు మెయిన్ ఇప్పుడు నా భూమి ఉంటే నీ పేరు మీద పడడం జరిగింది. అలాంటి మిస్టేక్లు చాలా జరిగినాయి ఈ ధరణిలో ఇప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ఎవరినైనా ఆ భూమి సరి చేసుకోవాలన్నా మళ్ళీ అతని దగ్గరికి పోయి అతను చెప్పినా వినకుండా ఇప్పటివరకు పట్టాలనేవి జరగకుండా అలాగనే అయిపోయినాయి. అట్లా భూములు జంప్ అయ్యి చాలామంది ఇబ్బంది. మా ఊర్లోనే ఒక దగ్గర ఒక 7-8 మంది రైతులు ఈ సమస్య మీద ఇబ్బందులో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు ప్రాబ్లం ఇంకా క్లియర్ కాలేదు. ఈ ధరణి ద్వారా నన్ను అవుతుందేమని ఆశిస్తారు సార్. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలతో పాటు మొన్న జరిగినటువంటి కేసీఆర్ మళ్ళీ అధికారంలోనికి బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? కేసీఆర్ అధికారంలోకి రావాలన్నా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మా విలేజ్ని మేము మోడల్గా చూసుకుంటే మా విలేజ్ నుంచి అయినా ఎక్కడైనా డెవలప్లో చాలా ముందుంది. ఇప్పుడు 107 ఇండ్లు వేయడంలో కానీ గృహజ్యోతి కానీ మన ఇప్పుడు ఇందిరమ్మ మన లబ్ధిదారులకు 1 minute
విలేజ్లో బాగా వీధి కుక్కలు బాగున్నాయి అంటున్నారు. మా విలేజ్లో కుక్కల సమస్య చాలా బిరదగా ఉంది. కుక్కలని ఏదైనా చేసినా చట్టపరంగా ఇవి మనకు ఎఫెక్ట్గా ఉండడం వల్ల ఇప్పుడు ఆ కుక్కల సమస్యను ఏ విధంగా నివారించాలనే ఒక దాని గురించి మేము కూడా ఆలోచిస్తున్నాం. కానీ ప్రభుత్వం దానికి ఒక జీవో తీసుకొచ్చి వాటిని ఏ విధంగానైనా నివారించాలని చూస్తున్నాం. కోతుల బెడద కూడా ఎక్కువ ఉంది కదా సార్? మా ఏరియాలో కోతులు అంతగానే లేవు. సార్ మీరు మిమ్మల్ని గెలిపించినటువంటి మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మా గ్రామ ప్రజలకు నేను ముందుగా అందరికీ రుణపడి ఉన్నా. ఎందుకనగా నాకు ఏకగ్రీయంగా ఎన్నుకోవడం మా గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన అదొక దేవుని గాడ్ గిఫ్ట్గా నేను భావిస్తున్నా. వాళ్ళకు నేను ఈ 5 ఏళ్ళల్లో నా నుంచి ఎలాంటి సాయమైనా నేను ఎంతవరకు అభివృద్ధి చేయగలననేది నేను నా మీద పెట్టుకున్న నమ్మకానికి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు ఉన్నారనే ఒక చొరవతోటి మా ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను మంత్రి గారి ద్వారా నేను ప్రతి సమస్యని మంత్రి గారికి తెలియపరుస్తూ నేను గ్రామ సమస్యలని నెరవేరుస్తానని నేను భావిస్తున్నాను. సార్, కోమరెడ్డి మంత్రి గారు మీ గ్రామానికి ఎప్పుడైనా వచ్చారా? వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీకు ఏమైనా హామీలు ఇచ్చారా? మాకు మంత్రి గారు మా గ్రామానికి కన్గల్ మండలంలో మండలంలోనే మా విలేజ్ని అసలు మోడల్ విలేజ్గా ఎంచుకోవడం మంత్రి గారికి నేను చాలా రుణపడి ఉంటాం. మేము మా విలేజ్ ప్రజల అందరి తరపున కూడా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు మేము మళ్ళీ ఇప్పుడే కాదు ఇంకా 10 ఏళ్ళైనా మా నల్గొండ డిస్టిక్లో కానీ నల్గొండలో కానీ మా మంత్రి గారు ఇంకా 10 ఏళ్ళు కాదు ఇంకా 15 సంవత్సరాలైనా ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇంకా 10 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. దీనికి మేము మా నుంచి ఎప్పుడైనా ముందుండి మేము చొరవ తీసుకుంటాం. సరే సార్, చూస్తూ ఉండండి బిఎన్ న్యూస్.